నాన్నలు, మన ముందున్నటువంటి వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తి కంటున్న కలలను సాకారం చేసుకోవడానికి ప్రతి చోటకు పర్సనల్గా వ్యక్తిగతంగా విజిట్ చేస్తూ మీలాంటి చిన్నారులను మోటివేట్ చేస్తూ మాలో చైతన్యాన్ని నింపుతూ మరి అంబేద్కర్ కలలు కన్న విద్యాభారతాన్ని సృష్టించడంలో అవిశ్రాంతం కృషి చేస్తున్నారు. వారెవరో కాదు, వందే మాతరం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవీందర్ గారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వారితో పాటు వారి అనుచరగణం కూడా విచ్చేసి ఉన్నారు. మరి రామకృష్ణ మఠంలో ఉంటున్నటువంటి వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజమలేష్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వందే మాతరం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్న శ్రీ సోమ్ గోపాల్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రామకృష్ణాయ నమః. నమః శ్రీయతిరాజాయ వివేకానంద సూరయే సచిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణి. జిల్లా పరిషత్ చిన్నదర్పల్లి ప్రధాన ఉపాధ్యాయులు మాతృశ్రీ శైలజమ్మ గారు, వారి సహచర మాతృమూర్తులైన ఉపాధ్యాయులు, చిన్నారి విద్యార్థులకి మా సోదరులు రాజమల్లేష్ గారు, వందే మాతరం ఫౌండేషన్ మహబూబ్ నగర్ జిల్లాకి ఒక మూల స్తంభంలాగా ఉండి అనేక కార్యక్రమాలకి సంధానకర్త అయినటువంటి అత్యంత ఆత్మీయ మిత్రులు శ్రీ రవీందర్ రెడ్డి గారు, 100% ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సోదరుడు సోమ్ భూపాల్, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. శైలజమ్మ గారు లాస్ట్ మీటింగ్లో కలిశారు, ఒక్కసారైనా విజిట్ చేయని చెప్పేసి అడిగారు. నేను 3 గంటలకు రావాల్సి ఉండే, అక్కడ కొంచెం ఆలస్యమైంది. ఈవేళ మీ ఆటలకి పాటలకి మీ సమయం బడిలో ఇలా స్పెండ్ చేయాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను. టెన్త్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాన్న? డోర్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ అమ్మా ఇక్కడ 520. రిజల్ట్ 70. సో నేను 9th 10th 8th క్లాస్ అని ఒక 2-3 ప్రశ్నలు మేము ముందు పెడుతున్నాను. ప్రశ్నలు అనగానే ఫిజిక్స్ అడుగుతాడేమో, మ్యాథ్స్ అడుగుతారేమో, నేను సబ్జెక్టులోకి వెళ్ళను కన్నయ్య. మీకు మ్యాథ్స్ అర్థం కాకపోయినా బాధ లేదు, ఇంగ్లీష్ అర్థం కాకపోయినా బాధ లేదు, అర్థం చేసుకోవద్దని కాదు, మీకు మీరు అర్థమయ్యారా అని అడుగుతున్నా. ఎవరికి వాళ్ళు అర్థమైన వాళ్ళు విజేతలు అవుతారు. రాసి పెట్టుకుని మాట కదన్నా, ఎవరికి వాళ్ళు అర్థమైన వాళ్ళు విజేతలు అవుతారు. తనను తాను అర్థం చేసుకోలేని వాడు తనను తాను కోల్పోతాడు. కోల్పోవడం అంటే తనను తాను అర్థం చేసుకోలేనటువంటి వాడు తాను దేనికో చిక్కుతూ ఉంటాడు. తనను తాను అర్థం చేసుకున్నటువంటి వాడు
దేనికి చిక్కకుండా స్థితప్రజ్ఞతతో ఉంటాడు. దేనికి చిక్కకుండా స్థితప్రజ్ఞతతో ఉన్నటువంటి వాడు విజయాన్ని సాధిస్తాడు. దేనికి చిక్కకుండా స్థితప్రజ్ఞతతో ఉండడం అంటే తనను తాను అర్థం చేసుకోవడం అంటే తన తల్లి త్యాగమేంటో తనకు అర్థమవుతుంది. తన తల్లి ఈరోజు ఇలా ఎందుకు ఉంది అనే విషయం అర్థమవుతుంది. తన తండ్రి తపన ఏంటో అర్థమవుతుంది. తన కుటుంబం ఈరోజు ఇలా ఎందుకు ఉంది అనే విషయం కూడా అర్థమవుతుంది. ఈరోజు నా స్థితికి, ఈరోజు నా ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి నేను వెళ్ళడానికి కావలసిన మార్గం ఏంటో నీ కుటుంబం నీకు అర్థమవుతే, నీ జీవితం నీకు అర్థమవుతే, నీ జీవితంలో నీకు ప్రతిబంధకాలు ఎన్ని వెంటబడుతున్నా ఆ ప్రతిబంధకాలన్నీ కూడా, ఛాలెంజెస్ అన్నీ కూడా గట్టి పరకలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక పాపని 2013-14 టైంలో చిత్తూరు నుంచి వచ్చింది. ఫస్ట్ టైం హైదరాబాద్కి 10th క్లాస్లో 10/10 GPA సాధించినందుకు ఆ పాప మొదటిసారి హైదరాబాద్కి వస్తే, హైదరాబాదులో ఉన్నటువంటి ముఖ్యము కానీ హైదరాబాద్కి ఇచ్చిన తర్వాత ఇన్ని ఫ్లోర్స్ చూస్తుంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. చెక్కే టీచర్ కన్నా నువ్వు అవకాశం ఇవ్వాలి. ఇది మంచి షర్ట్, మంచి క్లాత్. ఇది క్లాత్ షాప్లో కొన్న తర్వాత క్లాత్ కట్టుకొని తిరిగాం మనం. ఇది షర్ట్ కావాలంటే ప్రాపర్ మెజర్మెంట్ ప్రకారంగా టైలర్ కట్ చేస్తాడు, అవసరమైన పీస్ని మళ్ళీ స్టిచ్ చేస్తాడు. టీచర్ కూడా అంతే, నువ్వు బట్టవి, నువ్వు రా మెటీరియల్వి, యువర్ ఎ గోల్డ్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఆ గోల్డ్ ఈ స్కూల్ అనేటువంటి కొలిమిలో అది కాలాలి. అది కాల్తేనే, ఆ సుత్తి దెబ్బలు భరిస్తేనే, ఆకురాయి పెట్టి రాకుతేనే అది ఆర్నమెంట్ కాగలుగుతుంది. ఒక రోజున ఒక బండను తీసుకొచ్చి శైలజ మేడం ఆ బండను చెక్కే ప్రయత్నం చేశారు. జాగ్రత్త వినండి. ఆ బండను చెక్కుతూ ఉంటే, ఆ బండ సౌండ్ టెస్ట్ చేసిన తర్వాత కుట్టుతూ ఉంటే, ఆ బండలో నుంచి ఒక మంచి ముఖం తయారైపోయింది, చెవులు తయారైపోయింది, చేతిలో వీణ వచ్చేసేసింది, కింద హంస వచ్చేసింది, పాదం వచ్చేసింది, లోటస్ కూడా వచ్చేసేసింది. ఇలా చెక్కుతున్న క్రమంలో అనేక రాళ్ల ముక్కలన్నీ కూడా వేరైపోయాయి. అద్భుతమైనటువంటి విగ్రహం తయారైంది. అమ్మ సరస్వతి విగ్రహం తయారైపోయింది. బాగా షైనింగ్తో ఉండాలని చెప్పేసి శైలజ మేడం దాన్ని బాగా ఆకురాయి పెట్టేసి రాకేసింది. రాకే క్రమంలో బాగా నిప్పులన్నీ రాలాయి. ఆ నిప్పులు రాలుతూ ఉంటే కూడా విగ్రహం చాలా షైన్ అయిపోయింది. ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ డయాస్ మీద ప్రతిష్ఠించారు. అంత ఎత్తుంది కదా అని చెప్పేసి ప్రతిష్ఠించిన తర్వాత ఆ ఇరిగిపోయిన బండ ముక్కలన్నీ ఏరేసేసి మేడం ఆ మెట్లు కట్టేసేసింది. మెట్లు కట్టేసేసి ఆ విగ్రహాన్ని పైన ప్రతిష్ఠ చేశారు. నన్ను పిలిచి విగ్రహం మెడలో దండ వేసి విగ్రహాన్ని ఆవిష్కరించమని అన్నప్పుడు నేను ఆ మెట్లు ఎక్కాను. రెండో మెట్టు ఎక్కగానే, ఓయ్ మిస్టర్ వందే మాత్రం రవీందర్, నీకు బుద్ధుందా, నీకు మానవత్వం ఉందా అని చెప్పేసి ఆ రెండో మెట్టులో ఉన్న బండ ముక్కలు నన్ను ప్రశ్నించాయి. నేను కిందికి వంగి చూశాను, ఏమైందో నీకు అని చెప్పేసి. ఆ బండ ముక్కలు నన్ను అడుగుతూ ఉన్నాయి, నువ్వు దండేసే బండ, నువ్వు మొక్కుతున్న బండ, నువ్వు నిలబడి తొక్కుతున్న బండ, మేమిద్దరం ఒకటే. నన్ను తొక్కుతున్నావేంటి, దాని మెండలో దండేసి దాన్ని మొక్కుతున్నావేంటి, నేను చేసిన పాపం ఏంటి అని చెప్పేసి కాళ్ళ కింద అడిగిన బండ ముక్కలు అడుగుతున్నాయి. నేను అటు ఇటు చూశాను. నా పక్కన ఇలాంటి స్టూడెంట్ ఒక ఆమె ఉంది. ఏమై ఉంటుంది, ఆ బండకు నువ్వు సమాధానం చెప్తావా అని అడిగాను. ఆమె అద్భుతమైన సమాధానం చెప్పింది. ఏమై ఉంటుంది, ఏం చెప్పింటుందామె, ఏం చెప్పింటుందామె? ఆమె ఇంకో సమాధానం చెప్పింది. నీకు అర్థమైంది కదా, ఆమె ఇంకో అద్భుతమైన సమాధానం చెప్పింది. ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, వస్తే నువ్వు కరెక్టే, ఆ బండ నువ్వు ఈ బండ రెండు కూడా ఒకటే, కానీ అది భరించింది కనుక
ఆ సుత్త దెబ్బలు భరించింది కనుక, ఉలి దెబ్బలు భరించింది కనుక అది భగవంతుడైంది. నువ్వు భరించలేక కనుక నువ్వు తొక్కుడు బండవయ్యావు, అది మొక్కుడు బండ అయింది అని చెప్పేసి. నేను టీచర్ చేతిలో మోల్డ్ అవ్వాలి, లేదా నీకు నువ్వు తీర్చిదిద్దుకోవాలి, నీకు నువ్వు సంస్కరించుకోవాలి. సరి కూర్చొని అక్కడ నీకు నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నీకు నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే అమ్మ చేతిలో మారాలి లేదంటే టీచర్ చేతిలో మారాలి. ఈ రెండింటి మారకపోతే చివరికి పోలీసు వాడి చేతిలో మారాల్సి వస్తుంది. మీరు పోలీసు వాడి చేతిలో లాఠీ దెబ్బలు పడేటువంటి వాళ్ళందరూ కూడా, జైల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు టీచర్ చెప్తే విననటువంటి స్థితిలో ఉండబడినటువంటి వాడు జైల్లో ఉన్నాడు. మనం టీచర్ చేతిలో ఎప్పుడైతే మోల్డ్ అవుతారో, టీచర్ చేతిలో మారాలని కోరుకుంటాడో, ఆ విద్యార్థి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కాగలుగుతాడు. నీ జీవితం ఇది. నువ్వు దేన్నైనా పగలగొట్టుకో, బాధ లేదు. నువ్వు ఎట్లయినా ఉండు, బాధ లేదు. కానీ నీ జీవితాన్ని నువ్వు పగలగొట్టుకుంటే, ఎవడన్నంత మట్టి తీసుకొచ్చి నీ మొహం మీద వస్తే కోపం వస్తారా? నీ షర్ట్ని ఎవడన్నా చింపిండి అనుకోండి, కోపం వస్తారా? నీ జుట్టు ఎవడన్నా కత్తిరించాడు అనుకోండి, కోపం వస్తారా? కానీ కొద్దిమంది మూర్ఖులైనటువంటి విద్యార్థులు తన చేతులతో తానే ముఖం మీద మట్టి పోసుకుంటున్నారు. కొద్దిమంది తెలివి తక్కువ విద్యార్థులు తన బట్టలు తానే చింపేసుకుంటున్నారు. తన భవిష్యత్తును తానే తగలబెట్టేసుకుంటున్నారు. ఎందుకు తగలబెట్టుకుంటున్నారు అంటే తన మీద తనకు గౌరవం లేదు, తన మీద తనకు ప్రేమ లేదు, తనను కన్నటువంటి తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ లేదు. తనను కన్నటువంటి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నటువంటి వాడు, తన మీద తనకు గౌరవం ఉన్నటువంటి వాడు, తన శరీరాన్ని తాను ప్రేమించేవాడు, తన భవిష్యత్తు పట్ల అనన్యమైనటువంటి ఆత్మీయ గౌరవం కలిగినటువంటి వాడు తనను పాడు చేసుకోడు. మీరు ఏదైనా మార్కెట్లో కొనుక్కోవచ్చు, కానీ జీవితాన్ని కొనుక్కోవడం సాధ్యమవుతుందా? జీవితం ఏదైనా మార్కెట్లో దొరుకుతుందా? దొరకదు. ఎక్కడ కూడా దొరకదు. ఎన్ని వేల కోట్ల పోసినా రెండీ ప్రపంచంలో కొనుక్కోలేనిటువంటివి ఉన్నాయి. రెండీ ప్రపంచంలో ఎవరు ఎట్టి పరిస్థితులు కూడా కొనుక్కోలేదు. మీకైనా, నాకైనా, వెంకటేశ్వర స్వామికైనా, ప్రధానమంత్రి గారికైనా 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఎవడు కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటాడో, ఎవడు నిమిషం కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటాడో వాడు చరిత్ర సృష్టిస్తాడు. ఎవడు టైం పాస్ చేసుకొని కాలాన్ని వృధా చేసుకుంటాడో వాడు కాలగర్భంలో కలిసిపోతాడు. కాలాన్ని జీవితాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నవాడు చరిత్రను సృష్టిస్తాడు. జీవితంతో ఆడుకున్నవాడు, రాసి పెట్టుకున్న తర్వాత ఎప్పుడన్నా, జీవితంతో ఆడుకున్నవాడు, కాలముతో వాడుకున్నవాడిని, జీవితంతో ఆడుకున్నవాడిని, కాలముతో ఆడుకున్నవాడిని ఈ ప్రపంచం వాడుకుంటుంది, ఈ ప్రపంచం వాడితో ఆడుకుంటుంది. అర్థమైంది నేను అన్నమాట? అడ్డా మీది కూలీలందరూ కూడా, ఆగమైపోయిన వాళ్ళందరూ కూడా, హోటల్లో టేబుల్ గుడ్డలు తుడిసేటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ జీవితంతో వాళ్ళు ఆడుకున్నారు. అత్యంత విలువైనటువంటి వేల లక్షల కోట్లు పోసిన రానటువంటి సమయాన్ని వాళ్ళు ఆడుకున్నారు. ఇవాళ వాళ్ళు ఏడుస్తున్నారు. వేదనతో రూపాయి వెతుక్కుంటూ వాడేసే ముష్టి 400-500 రూపాయల కూలీ కోసం చెయ్యి జాచి అడిగే వాళ్ళందరూ కూడా అయోగ్యులు కాదు. మీ వయసులో జీవితాన్ని వదిలేసేసి బలాదురుగా తిరిగినటువంటి కారణంగా. ఏ బంగారు వస్తున్నారా? మీ బడిలో ఎవరు బాగా చదువుతారో నాకు మీరు తెలియదు, కానీ ఎవరు బాగా చదువుతారో నేను చెప్తున్నాను. మీరందరూ మొక్కుబడిగా బడికి వస్తారు. మీరందరూ మొక్కుబడిగా బడికి వస్తున్నటువంటి వాళ్ళే. ఎవరు బాగా చదువుతారో నేను చెప్తున్నాను. ఎవరు బాగా చదువుతారంటే, అదేంటి సార్ నా మార్కులు ఏం చూడలే కదా, నువ్వు నాతో నేను చదివించలే కదా, నేను బాగా చదవరని నీకేం తెలుసు? ఎస్, ఎవడు బాగా చదువుతాడంటే, ఇప్పుడు ఎవరు నాకు మీరు చెప్పాలి, మీ క్లాస్లో మీరు ఎవరు చెప్పాలి, మీ క్లాస్లో కూడా మీరు ఎవరు చెప్పాలి. రోజు బడికి బ్యాగ్ వేసుకుని వచ్చినంత మాత్రాన చదువు వచ్చినట్టు కాదు బంగారు. మీ క్లాస్కి వచ్చిన టీచర్ మీ అందరి ముఖాలను చూసి పాఠం చెప్పరు. రోజు మా టీచర్ మా ముఖాలు చూసి చెప్తారని మీరు అనుకుంటారు. మీ క్లాస్కి వచ్చిన టీచర్ మీ క్లాస్లో ఉన్న 20-30 మంది స్టూడెంట్స్లో
ఒక ముగ్గురునో నలుగురినో ఐదుగురినో ఆ విద్యార్థుల ముఖాలని కండ్లని కదలికలను గమనిస్తూ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ను చూస్తూ టీచర్ పాఠం చెప్తారు. మై కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్ట్ ఆర్ రాంగ్? ఆ ముగ్గురు నలుగురు ముఖాలే టీచర్ ఎందుకు చూస్తారంటే, ఆ ముగ్గురు నలుగురు ముఖాలే ఎందుకు చూస్తారు టీచర్ అంటే, ఆ ముగ్గురు నలుగురు నా జీవితాన్ని నేను మార్చుకోవాలని తదేకమైన నిష్ఠతో కూడుకున్నటువంటి విద్యార్థి. ఆ ముగ్గురు నలుగురు విద్యార్థుల వైపు టీచర్ ఎందుకు చూడాలని కోరుకుంటాడంటే, ఆ టీచర్ చెప్పేటువంటి అనంతమైన ఆ జ్ఞానాన్ని, తాను అవపోసన పట్టిన జ్ఞానాన్ని, తన గురువుల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని, తన పుస్తకాల నుంచి సంగ్రహించిన సమాచారాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమని గౌరవిస్తూ ఆస్వాదించేటువంటి విద్యార్థి వైపు చూడాలని కోరుకుంటారు. అమ్మ నీ ప్లేట్లో నుంచి అన్నం చిందరవందరగా పడేస్తుంటే అమ్మ నీకు అన్నం పెట్టాలని కోరుకోదు. నువ్వు తింటూ ఉంటే ఒక్క మెతు కూడా కడుపు నిండా కింద పడిపోకుండా తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ నీకు అన్నం పెట్టాలని కోరుకుంటుంది అమ్మ. నువ్వు అన్నం పడేస్తూ ఉంటే అమ్మ నీకు అన్నం పెట్టాలని ఎట్లయితే కోరుకోదో, నువ్వు దిక్కులు చూస్తూ క్లాసులో కూర్చున్నంతసేపు నీ దిక్కులేనటువంటి నీ మొక్కాన్ని చూడాలని టీచర్ కోరుకోరు. ఇప్పుడు చెప్పండి, మీ క్లాస్లో ఎవరి ముఖం చూస్తారు టీచరు? ఆ టాప్ 4 or 5 స్టూడెంట్స్ ముఖాలను చూస్తూ ఉంటారు. నానా బాయ్స్ అక్కడ ఉంటుండే బాయ్స్. టీచర్ సాక్షాత్ గురువు, దక్షిణామూర్తి రూపం. బట్టి చీర కట్టుకొని రావచ్చు మేడం, ఇంకేదో ప్యాంట్ వేసుకొని సార్ రావచ్చు. అనంతమైనటువంటి జ్ఞానాన్ని క్యాప్సిల్ మోడ్లో నీకు అందించేటువంటి ప్రయత్నం చేసేటువంటి గురువుని, ఆ శ్రమని, ఆ త్యాగాన్ని, ఆ సంస్కారాన్ని అర్థం చేసుకోలేనంతసేపు మనం ఎదగలేము నాన్న. అందుకే నిన్ను నువ్వు గౌరవించుకోవాలని ప్రయత్నం చేస్తే, నిన్ను నువ్వు ప్రేమించుకునేటువంటి ప్రయత్నం చేయగలిగితే నువ్వు సాధించగలుగుతావు, అద్భుతాలు సాధించగలుగుతావు. నువ్వు బాగా చదువుకుంటే నీ జీవితం నిలబడితే నీ తల్లిదండ్రుల జీవితాలను మార్చవచ్చు, నీ తల్లిదండ్రుల యొక్క కష్టాలను మార్చవచ్చు. నేను మాట్లాడిన ఇంత క్రితం మౌనిక బాసరి ట్రిపుల్8కి వెళ్ళింది. ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత ట్రిపుల్8 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి MNC కంపెనీలకు వెళ్ళిపోతుంది. రీసెంట్గా పావని అనేటువంటి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. పావని ఒక స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చింది. పావని వాళ్ళ నాన్న రోడ్డు మీద సైకిల్ పంచర్లు అతుకుతాడు. పంచర్కి 5 రూపాయలు తీసుకుని పంపు కొడుతూ ఉంటాడు. పావని చాలా చిన్న పిల్ల, బక్క చిక్కిగా ఉంటుంది. 10th క్లాస్ అమ్మాయిలాగా అనిపించదు, ఏదో 6వ 7వ తరగతి లాగా అనిపిస్తూ ఉంటుంది. ఓ రోజు క్యాంపుకి వచ్చిన తర్వాత, మా నాన్న రోజు సైకిల్ పంచర్లు అతుకుతుంటాడు సార్, మా నాన్న పంపు కొడుతూ ఉంటే మా నాన్న గుండె అదిరిపోతుంటాడు సార్. నేను ట్రై చేశాను, 1-2 సార్లు కూడా పంపు కొట్టలేకపోయాను. ఎంత ఫోర్స్ఫుల్గా కొట్టాలో ఇప్పుడు నాకు అర్థమైంది సార్. తండ్రి త్యాగం అర్థం చేసుకున్నటువంటి పావని, 5 రూపాయల పంచర్ మీద ఆధారపడినటువంటి కుటుంబం. ఇది 2013 బ్యాచ్ స్టూడెంట్. ఇవాళ పావని రిటర్న్ వచ్చి స్వీట్ బాక్స్ తీసుకుని వస్తే, పావని ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చింది? 9.7 గ్రేడ్ తెచ్చుకున్నటువంటి ఊరుకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ స్టూడెంట్. తండ్రి వెనక తీసుకుని వచ్చాడు. ఏదో ప్రేమ కొద్దీ వచ్చినాం సార్, ఆ రోజు కనుక నా బిడ్డ చదవకపోతే నా బతికి ఈరోజు వేరుగా ఉండేది సార్ అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగాను. నా బిడ్డకు నౌకరు వచ్చింది సార్, ఇక నేను పంచర్లు అతకట్లేదు సార్. ఎక్కడ పని చేస్తున్నావు బేటా అని చెప్పేసి పావని అడిగాను. బెంగళూరులో ఒక మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను సార్. ఎంత జీతం వస్తుంది పావని అని అడిగాను. ఎంత జీతం వస్తుంది బేటా అని అడిగాను. 1,25,000 ఒక నెలకి సార్. ఇప్పుడు పావని వాళ్ళ నాన్న పంచర్లు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉందా బంగారు? నాన్నని గౌరవించడం అంటే, నాన్నని ప్రేమించడం అంటే, కుటుంబాన్ని ప్రేమించడం అంటే, కుటుంబాన్ని గౌరవించడం అంటే ఏం చేస్తున్నావు జీతం డబ్బులు అని అడిగాను. కొంచెం ఇల్లు కట్టుకోవడం కోసం స్టార్ట్ చేసినాం సార్. ఉన్న ఒక 100 గజాల స్థలంలో మా నాన్న ఇల్లు కడుతున్నాడు సార్. ప్రతి నెల నేను ఒక 20,000, 10,000 మాత్రమే నేను ఉంచుకుంటున్నాను. నా భోజన అవసరాలకు ఉంచుకుంటున్నాను. మొదటగా ఇల్లు కట్టుకుంటాం సార్. మొట్టమొదటి జీతం ఏం చేసావు అని అడిగాను. ఫస్ట్ టైం సార్ మా నాన్నకి అమ్మకి ఎప్పుడు కూడా ఒక మంచి బట్ట లేకుండే సార్. మా అమ్మకి మా నాన్నకి మంచి బట్టలు కొనిచ్చాను సార్. మీకు తెలుసా సార్, మా అమ్మ మెడలో, అందరి అమ్మల మెడలో బంగారు పుస్తే ఉంటుంది, కానీ మా పేదరికం వల్ల
వాళ్ళు పాపం సంచార జాతులు వాళ్ళు. మా పేదరికం వల్ల మా అమ్మ మెడలో బంగారం లేదు సార్, పసుపు కొమ్ము కట్టుకొని తిరిగేది మా అమ్మ. మొట్టమొదటిసారి నా జీతం డబ్బులతో మా అమ్మకి పుస్తలు చేయించాను సార్. ఇది కదా బంగారు అమ్మా నాన్నను ప్రేమించడం అంటే. అమ్మా నాన్నను, అరే అమ్మ 9 నెలలు మోసి 4 ఏళ్ళు నిన్ను నడిపించి 4 ఏళ్ళు నిన్ను ఎత్తుకొని నీకు సకల సపర్యలు చేస్తే ఇవాళ నువ్వు ఈ రోజుకి ఎదిగావు. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలుగుతారు? ఏం చేసి తీర్చుకోగలుగుతారు? వాళ్ళు చదువుకోలేదు. ఒక రోజున వాళ్ళని ఇలా శైలజ మేడం లాంటి మేడం ఎవరో ఒకరు భుజం తట్టి కూర్చోబెట్టి చదివించి ఉంటే మీకు ఈరోజు ఈ దుస్థితి ఉండేది కాదు. ఆ రోజు వాళ్ళని చదివించేవాడేవాడు లేని కారణంగా, ఆ రోజు చదువుకునేటువంటి స్థితి లేని కారణంగా, వాళ్ళు అనుభవించిన పేదరికం కారణంగా, తినడానికి తిండి లేని కారణంగా, కట్టుకోవడానికి బట్టలు లేని కారణంగా వాళ్ళు చదువుకోలేకపోయారు. ఆ రోజున మీకు మంచి బట్టలు ఇచ్చింది ప్రభుత్వం, తిండి పెడుతుంది ప్రభుత్వం, పుస్తకాలు ఇచ్చింది ప్రభుత్వం, యోగ్యులైనటువంటి టీచర్లను కూడా నీ చేతుల్లో పెట్టేసేసింది. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా నువ్వు ఈడియట్ లాగా ఆలోచిస్తే లూషెట్. ఇంతమంది ఉన్నప్పుడు కూడా నువ్వు తలతిక్కలుగా ఆలోచిస్తే నీ జీవితాన్ని ఎవడు మారుస్తాడు? ఎవడు మార్చలేదు. అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి సమాజం చాలా ఉంది. అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అందిపుచ్చుకోకుండా జీవితాన్ని ఆగం చేసుకుంటే ఏ భగవంతుడు నిన్ను బాగు చేయలేడు, ఏ మనిషి నిన్ను బాగు చేయలేడు. ఇది నీ జీవితం, ఇది నీ భవిష్యత్తు. తగలబెట్టుకుంటావా, నిలబెట్టుకుంటావా, నీ స్థితప్రజ్ఞత, నీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. తాగి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దుమ్ము కొట్టుకొని పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ చదువుకుంటే ఒక మూర్ఖుడు అంటాడు నాతో, అందరూ చదువుకుంటే మా బండ్లు తోడడానికి మనుషులు కావాలి కదా సార్, అందరూ చదువుకుంటే మా ప్లేట్లు కడగడానికి మనుషులు కావాలి కదా సార్, అందరూ చదువుకుంటే మా గుడ్డలు పిండేయడానికి మనుషులు కావాలి సార్. వాళ్ళ గుడ్డలు పిండడానికి, వాళ్ళ కంచాలు కడగడానికి పనిచేస్తామా? స్వాభిమానంతో సగౌరవంగా స్వావలంబన వైపు చదువుకుని జీవితంలో నిలబడి పడిపోయినటువంటి మన కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేద్దామా? అందరితో పాటు వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళని చదివించే అవకాశం లేదు, మనల్ని చదివిస్తున్నారు మన అమ్మ నాన్న. ఎండకెండి వానకు తడిసి రెక్కలు ముక్కలు చేసుకొని చెమట కారుతూ ఉంటే ఓ రోజు వెళ్ళి నాట్లేస్తూ ఉంటే ఇంత సాయంత్రం వరకు నాటేస్తున్నావు ఎందుకమ్మా అని అడిగాను. సార్ 5 గంటల వరకే వెయ్యాలి సార్, 6 గంటలు వేస్తే ఇంకొక 200 ఎక్కువ ఇస్తా అన్నాడు సార్. ఈ భూమి అతను ఏం చేస్తావు 200 అని అడిగాను. అందరి పిల్లలకు బట్టలు ఉన్నాయి సార్, నా బిడ్డకు బట్టలు లేక గౌరవంగా లేరు సార్. ఆమె కట్టుకున్న చీర పీలికలుగా చినిగిపోయి ఉంది. ఆమె కట్టుకున్న చీర 100 రూపాయలు కూడా ఉండదు. కానీ నా బిడ్డ గౌరవంగా ఉండాలి, నా బిడ్డ రోజు బడికి వెళ్ళాలి, నా బిడ్డ రోజు బడిలో ఉండబడిన మిగతా అందరి పిల్లలతో పాటు గౌరవంగా ఉండాలి. తాను వంగి పని చేస్తూ లేచి ఒక్కసారి శ్వాస పీల్చుకునేటప్పుడు నడుం బాగా నొప్పిగా ఉందమ్మా, నొప్పి కదా సార్, 4 గంటలు వంగి నాటేస్తూ ఉంటాడు. ఎవరికైనా తల్లి కష్టం అర్థమైతే, తండ్రి త్యాగం అర్థమవుతే, వాళ్ళు రూపాయి దాచి నీ చదువుకు, నీ అవసరాల కోసం వాళ్ళు ఆరాటపడదు తీరు నీకు అర్థమవుతే నీ జీవితం మారుతూ ఉంటుంది. అందుకే అంటున్నాను, మీ జీవితం మీకు అర్థమైందా? నీకు ఫిజిక్స్ అర్థం కాకపోయినా బాధ లేదు, మ్యాథమెటిక్స్ నీకు అర్థం కాకపోయినా బాధ లేదు, సిమిలర్ ట్రయాంగిల్స్ నీకు రాకపోయినా బాధ లేదు, కార్బన్ కాంపౌండ్ రాకపోయినా నీకు బాధ లేదు. నీ జీవితం నీకు అర్థమైందా? నీ తల్లిదండ్రులు నీకు అర్థమయ్యారు. నీ తల్లిదండ్రులు నీకు అర్థమవుతే నీ తల సరిగ్గా పెట్టుకుని వింటావు. నీ తల్లిదండ్రులు నీకు సరిగ్గా అర్థమవుతే నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు. నువ్వెందుకు దిక్కులు చూస్తావు తెలుసా? నీ మీద నీకు గౌరవం లేనటువంటి వాడు దిక్కులు చూస్తాడు, నీ మీద నీకు ప్రేమ లేనటువంటి వాడు దిక్కులు చూస్తుంటే సౌండ్ వస్తుంటే బయట పోతూ ఉంటాడు, వాడు డ్యాన్స్ చేస్తుంటాడు, వాడికి ఆడుతుంటాడు, వాడు పాడుతూ ఉంటాడు, ఆ దిక్కుమాలినటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటావు. కానీ వినే స్టూడెంట్ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తూ టీచర్ మీదనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నా దగ్గర ఒక పిల్లోడు ఉంటాడు, వాడు ఇప్పుడు ఢిల్లీలో కోచింగ్లో ఉన్నాడు. వాడికి 575 మార్కులు వచ్చాయి. 570 మార్కులు వస్తే
ఇలాగే సన్మానం చేద్దామని పిలిచాం. పిలిస్తే అక్కడ ఆర్జేడీ ఉన్నారు, డిఈఓ ఉన్నారు, హైకోర్టు జడ్జి నరసింహారెడ్డి గారు అందరూ ఉన్నారు. వాడు మైక్ తీసుకొని మాట్లాడుతుంటే నా పేపర్ దిద్దిన వాళ్ళు నిద్రమోకపోలే ఉంటారు సార్ అని. నిద్రమోకపోయారు, నా పేపర్ సరిగ్గా దిద్దలేదు సార్ అని. తక్కువ వచ్చినాయి అంటున్నావా, ఎక్కువ వచ్చినాయి? చాలా తక్కువ వచ్చినాయి సార్. నీ తెలివికి అంతకంటే ఎక్కువ వస్తాయా అన్నాడు ఆర్జేడీ పక్కన. వాడు బాగా కోపం ఉంటుంది. బాగా పనిచేసిన వాడికి, బాగా చదివిన వాడికి కొంచెం పొగరు కూడా ఉంటుంది. రావాలి, పొగరు ఉంటే తప్పలేదు. అది అందం, ఆభరణం అంటాను. నువ్వు చెప్పురా రాజు, లేకపోతే వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతారండి. అప్పుడు అబ్బాయి చెప్పిన మాట చెప్తున్నాడు, మీకు నచ్చిన పేపర్ నాకు ఇవ్వండి సార్, ఒక వారం రోజులు నాకు గడువు ఇవ్వండి సార్, మళ్ళీ నేను ఎగ్జామ్ రాస్తా. 590 మార్క్స్కి ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఇప్పుడు వచ్చిన మెమో తగలబెట్టేసిపోతాను సార్. ఎందుకింత ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు వాడు చెప్పిన మాట మీకు చెప్తున్నా, బుర్రున్నోళ్ళకి బుద్ధిన్నోళ్ళకి అర్థమవుతుంది. ఎంత అద్భుతంగా చెప్పాడు తెలుసా సార్. నాకెందుకింత స్కోర్ చేస్తానని చెప్తున్నానంటే, నేను క్లాస్లో ఉన్నప్పుడు నా టీచర్ నా క్లాస్కి వస్తే నేను నా ఒళ్ళుని, నా చుట్టూ ప్రపంచాన్ని నేను మర్చిపోతాను. నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం క్లాస్ 40 నిమిషాలు జరిగితే 40-50 పాయింట్స్గా సినాప్సిస్గా రాస్తాను. బుల్లెట్ పాయింట్స్ మొత్తం రాస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత టీచర్ చెప్పినటువంటి కాన్సెప్ట్ని ఒక 7-8 పేజీలుగా మొత్తం ఆ ప్రజెంటేషన్ అంతా కూడా డ్రాఫ్ట్ చేస్తాను. ఒట్టేసి చెప్తున్నా సార్, నా సబ్జెక్ట్ టీచర్స్ రాజు, నువ్వు ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నావా, లెసన్ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నావా అని అడిగేవాళ్ళు. మీ విక్రమ్ కంటే, విజిఎస్ కంటే, రాఘవేంద్ర గైడ్స్ కంటే, ఆల్ ఇన్ వన్స్ కంటే నా మెటీరియల్ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. 10th క్లాస్ వరకే, 10th క్లాస్ సబ్జెక్ట్ వరకే, ఆ కరికులం వరకే మీరు ఆలోచిస్తారు. నేను ఇంటర్ డిగ్రీ కంటెంట్ కూడా యాడ్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. అందుకోసం నాకు 595 స్కోర్ చేస్తాను సార్. నా నోట్స్ చూసిన టీచర్స్ నువ్వు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతావురా, రీసెర్చ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇందువల్ల నాకు మార్క్స్ వస్తాయి. ఏం చేస్తావు క్లాస్కి వెళ్ళిన తర్వాత? మీకు ఒక మాట చెప్పనా, రాజు చెప్పిన మాట చెప్తున్నాను. ఎన్నిసార్లు టీచర్ కనురెప్పలు కదిలే లెక్కబడి చెప్తాను సార్, అది నా కాన్సన్ట్రేషన్. ఎన్నిసార్లు లిప్ మూమెంట్ జరిగిందో అంత సీరియస్గా నేను కౌంట్ చేసి చెప్తాను సార్. నేను దిక్కుమాలంటే తల తిప్పుకొని చూడండి సార్. నా అటెన్షన్ డైవర్ట్ కాదు సార్, నా ఫుల్లీ కాన్సన్ట్రేషన్, ఫుల్లీ అటెన్షన్ నా టీచర్ మీదనే ఉంటుంది సార్. గోడ మీద పిల్లుందా, పిల్లనికి తోకుందా, తోకినక ఈకుందా, ఏవేవో దృశ్యాలను చూసి తల తిప్పుకొని ఎంజాయ్ చేసినటువంటి క్రమంలో టీచర్ కంటెంట్ వెళ్ళిపోతుంది, పాఠం వెళ్ళిపోతుంది. ఎవడెంత ఇంత సీరియస్గా చదువుతాడు, ఎవరింత సీరియస్గా టీచర్ మీద ఫోకస్ పెడతారు, సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడతారు. నేను 4 గంటలు కూర్చొని చదువుతున్నా, 3 గంటలు కూర్చొని చదువుతున్నా, గంట సేపు చదువుతున్నా, నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అంటారు. నువ్వు గంట సేపు చదువుకోవడం, 4 గంటలు చదువుకోవడం క్రెడిటే కాదు, ఎంతసేపు కంటెంట్కి కనెక్ట్ అయి ఉన్న టైం, రైట్ టైం. అర్థమైంది అన్నమాట. ఒక్కసారి బుక్లోకి వెళ్తుంటే, సబ్జెక్ట్లోకి వెళ్తూ ఉంటే, సబ్జెక్ట్ నీకు ఇమీడియట్గా అర్థం కదా, 4-5 మినిట్స్ టైం తీసుకుంటుంది నీ బ్రెయిన్ కాన్సెప్ట్కి ట్యూన్ అవ్వడానికి. ఈ సమయంలో ఆటో సౌండ్, ఇంకేదో గందరగోళం, రోడ్డు మీద కనబడుతుంది, తల ఇట్లా తిరిగేస్తాం. మళ్ళీ తల తీసుకొచ్చి సబ్జెక్ట్ మీదకి వెళ్ళిపోతాం. మళ్ళీ సబ్జెక్ట్లోకి నీ బ్రెయిన్ ట్యూన్ అవ్వడానికి మళ్ళీ 4-5 మినిట్స్ టైం. ఎప్పుడన్నా సినిమా చూసేటప్పుడు, సీరియల్ చూసేటప్పుడు 2-3 సార్లు కరెంటు పోయి వస్తే అది నీకు అర్థమవుతుందా? సబ్జెక్ట్ అయిపోయేదాకా, చాప్టర్ అయిపోయేదాకా దాని అంతేందో తేల్చుకుందామని చెప్పేసేసి ప్రపంచం పగిలిపోయినా సరే దీని అయిపోయిన తర్వాత నేను లేస్తా, ఫుడ్ బిడ్డు తర్వాతనే. ఇంత సీరియస్గా వాడు కూర్చొని చదువుతాడో ఆ లెసన్ వాడికి అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. చేతులు పుస్తకం పెట్టుకుని దిక్కులన్నీ చూసుకుంటూ, కాసేపు తినుకుంటూ, కాసేపు మాట్లాడుకున్నంతసేపు వాడికి అర్థం కాదు. కేవలం చదువుతూ ఉంటావు అంతే, అటు చూస్తూ ఉంటావు. నీ కాన్సెప్ట్ ఎక్కడానికి అవకాశం ఉంది. బై హార్ట్ చేస్తూ ఉంటావు, నీ కాన్సెప్ట్ ఎక్కడానికి అవకాశం ఉంది. ఏ విద్యార్థి అయితే తనను తాను మర్చిపోయి, ద్రోణాచార్యుడు అర్జునుడి కథ తెలుసు కదా, ద్రోణాచార్యుని
అర్జున్ని పిలిచి ఆ పైన లక్ష్యం చూడరా అర్జున అంటాడు. అంతకుముందు పాండవులందరూ పిలుస్తారు, కౌరవులందరూ పిలుస్తారు. చెట్టు మీద లక్ష్యం ఉంది చూడండి అంటారు. ఆకులు కనబడతాయి, పిందెలు కనబడతాయి, పండ్లు కనబడతాయి, ఇంకేదేదో కనబడుతుంది. అర్జున్ పిలుస్తారు, అర్జున రానా, పైన లక్ష్యం ఉంది, విల్లు ఎక్కుపెట్టు అని చెప్పేసి ఉంటాడు. విల్లు ఎక్కుపెట్టినటువంటి అర్జున్ని, అర్జున లక్ష్యము కనిపించిందా అని అడుగుతాడు ద్రోణాచార్య. అర్జున లక్ష్యము కనిపించిందా అని రెండోసారి అడుగుతాడు. మూడోసారి రెట్టించడు, ఒరే అర్జున లక్ష్యం కనిపించిందారా అని అడుగుతాడు. అర్జునుడి నుంచి నో సౌండ్ అయితే దగ్గరికి వచ్చి, ఒరే అర్జున నిన్నే, లక్ష్యం కనిపించిందంటే మాట్లాడవేంట్రా అని అడిగాడు. పిలిచారా గురువు, పిలిచాడు ఏంట్రా, అరుస్తున్నాను అప్పటి నుంచి అని. ఎందుకు అర్జునుడు రెస్పాండ్ అవ్వలేదు? 3 సార్లు గట్టిగా పిలిస్తే కదా వినబడట్లేదా అర్జున అంటే? అర్జునుడు అద్భుతమైనటువంటి ఆన్సర్ చేశాడు. ఆ పక్షి నేత్రములో నా ముఖాన్ని చూస్తున్నాను. ఎవడికి ఏ లక్ష్యం మీద దృష్టి పెడతాడో అన్యమైనటువంటి విషయాలు వాడిని తాకవు, వాడికి ఆ సౌండ్స్ వినిపించవు. ఇది కాన్సన్ట్రేషన్ అంటే, ఇది శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. ఎవడికి జ్ఞానం వస్తుంది, ఎవడు బాగా చదువుతాడు కృష్ణ, ఎవడు బాగా చదువుతాడు కృష్ణ అని చెప్పేసి అర్జునుడు కృష్ణ పరమాత్మను అడిగితే కృష్ణ పరమాత్మ భగవద్గీత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. చెప్పండి ఒకసారి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నువ్వు పుస్తకాలు చదవడంలోనే శ్రద్ధ కాదు, నీ జుట్టులో శ్రద్ధ, బట్టల్లో శ్రద్ధ, నీ నడకలో శ్రద్ధ, నీ చెప్పుల్లో శ్రద్ధ, నువ్వు తినడంలో శ్రద్ధ. ప్రతి అంశంలో ఏ విద్యార్థి అయితే శ్రద్ధాపూర్వకంగా చేస్తే, అమ్మ అడ్డదిడ్డంగా వండితే టేస్ట్ ఉండదు, అమ్మ శ్రద్ధగా వండితేనే ఆ కూర టేస్ట్గా ఉంటుంది. టైలర్ అడ్డదిడ్డంగా కుడితే షర్ట్ కాదు, టైలర్ శ్రద్ధగా కుడితేనే అది షర్ట్ కాగలుగుతుంది. ఇవాళ అమ్మవారి మెడలో దండ ఉంది, అమ్మవారి మెడలో ఉన్నటువంటి దండ మధ్యలో ఆకులు పెట్టారు, ఆ ఫ్లవర్స్ పెట్టారు. అది శ్రద్ధగా పెడితేనే ఏ ఆకు సందులో ఏ ఫ్లవర్ పెట్టాలో అది శ్రద్ధతో కుడితేనే దండ కాగలుగుతుంది. అడ్డదిడ్డంగా వేసామనుకుని దండకు అందం రాదు. నువ్వు శ్రద్ధగా కూర్చొని చదువుతున్న సాధ్యం కాగలుగుతుంది. ఎంతమంది మీలో శ్రద్ధగా చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది మీలో శ్రద్ధను గౌరవిస్తూ శ్రద్ధగా చదివే విద్యార్థులు ఉన్నారు? స్ట్రైట్ కూర్చోండి ఒకసారి, సరే కూర్చోండి ఒకసారి, కళ్ళు మూయండి ఒకసారి. పక్కవాడు మూసాడా మూయలేదా అని చూస్తుంటారు కొద్దిమంది. గట్టిగా శ్వాస పీల్చండి, నెమ్మదిగా వదలండి, మళ్ళీ పీల్చండి, మళ్ళీ వదలండి, ఇప్పుడు మళ్ళీ పీల్చండి. నేను చెబుతున్న మాటల్ని హృదయం నుండి చెప్పే ప్రయత్నించండి. ఇష్టమైన వాళ్ళు మాత్రమే చెప్పండి. నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే చెప్పండి. నన్ను కన్న నా తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లను తుడిచాలి అన్నటువంటి వాళ్ళు మాత్రమే చెప్పండి. నా కారణంగా నా తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని పెంచుకోవాలి అనేటువంటి వాళ్ళు మాత్రమే చెప్పండి. కళ్ళు మూస్తాం, ఎట్టి పరిస్థితుల్లో తెరవాం. ఇది నా జీవితం. రిపీట్ మీ. ఇది నా జీవితం, అద్భుతమైన జీవితం, అందమైన జీవితం. నా జీవితానికి ఈ ప్రపంచంలో ఎవరూ సరితూగలేరు. అందమైన అద్భుతమైన ఈ శరీరాన్ని నాకిచ్చిన నా ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పాదాల మీద నా తల పెట్టి ప్రణమిల్లుతున్నాను. అమ్మా, నీ కడుపున 9 నెలలు నన్ను భరించావు. నానా, నన్ను వేలు పట్టుకొని
నడిపించావు. అమ్మా, నా కోసం నిరంతరం కష్టపడుతున్నావు. చాలీ చాలని గుడ్డలు కట్టుకొని నాకు మంచి బట్టలు ఉండాలని చిప్పిరి గుడ్డలతో జీవితాన్ని వెళ్ళదీస్తున్నావు. నేను తినాలని అనేక సందర్భాలలో అడుగంటిన అన్నాన్ని తిన్నావు. నా కోసం చేసిన త్యాగం అనన్యమైనది. నానా, నా కోసం అహర్నిశలు కష్టపడుతున్నావు. మీ కష్టాలని, మనింటి పేదరికాన్ని నేను మారుస్తాను. అనేక సందర్భాల్లో మూర్ఖత్వం వల్ల, తెలివి తక్కువతనం వల్ల, అల్లరి వల్ల, సోమరితనం వల్ల మీ మాట వినలేదు, ధిక్కరించాము, నిర్లక్ష్యం చేశాము, అబద్ధమాడాము. అమ్మా, నన్ను క్షమించు నానా, నన్ను క్షమించు నానా. నేను బాగా చదువుతాను, నా జీవితాన్ని నిలబెట్టుకుంటాను. నన్ను కన్నా పుణ్యానికి, నీ జీవితానికి అర్థవంతమైన జీవితాన్ని ఇస్తాను. నా కారణంగా మిమ్మల్ని సమాజమంతా సమున్నతంగా గౌరవించేటువంటి వ్యక్తులుగా నేను మారుస్తాను. కొన్నాళ్ళు ఓపిక పడితే బాగా చదువుకొని అత్యున్నతంగా నిలబడతాను. నేను నిలబడ్డాక, నేను ప్రయోజకునయ్యాక, నేను ఉద్యోగం సాధించాక, నేను ఉన్నత చదువులు అయ్యాక ఈ కష్టం రానివ్వను, ఈ పేదరికం ఉండనివ్వను. నేను బాగా చూసుకుంటాను, నా కంటి రెప్పలా చూసుకుంటాను, నా కడుపున పుట్టిన బిడ్డల్లా చూసుకుంటాను. నేను మాటిస్తున్నాను, మీ పాదాలపై తలపెట్టి మాటిస్తున్నాను. ఇక చదువుతాను. ఇది నా జీవితం, మన కుటుంబ పరువు, నా పరువు తలెత్తుకునేలా చదువుతాను. నా కుటుంబంలో నా ఫలితాలు ఒక చరిత్రగా మారుస్తాను. సమాజమంతా, నేను చదువుకున్న బడి అంతా, నా గ్రామమంతా నా ఫలితాలను చూసి గొంతెత్తి గర్వపడేలా అభినందనల్ని అందిపుచ్చుకుంటాను. అందరి ఆత్మీయతని అందిపుచ్చుకుంటాను. అమ్మా, నాన్నా, నన్ను ఆశీర్వదించు, నన్ను ప్రేమతో దీవించు. అమ్మా, నా ప్రియమైన ఉపాధ్యాయులారా, నా జీవితాన్ని మార్చాలని, నా కోసం రోజు బడికి వచ్చి మీ ఇల్లు వదిలేసి మీ పిల్లల్ని పక్కన పెట్టి మీ పిల్లల కంటే కూడా మమ్మల్ని బాగు చేద్దామని గంటలు నిలబడి గొంతు పోయేలా మాకు పాఠాలు చెబుతూ ఉంటే మా దురదృష్టం అల్లరి వల్ల, అవివేకం వల్ల, సోమరితనం వల్ల తరగతిలో శ్రద్ధగా వినలేకపోయాము. బాల్యము వల్ల, బలహీనతల వల్ల దృష్టి పెట్టలేకపోయాము. కింది తరగతుల్లో
సామర్థ్యాలను కోల్పోయి ఇప్పుడు పాఠాలు అర్థం కాక ఏడుస్తున్నాము. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ప్రార్థనతో వేడుకుంటున్నాను, మీ పాదాలపై తలబెట్టి వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి. ప్రతిరోజు దృష్టి పెడతాను, నా జీవితాన్ని మార్చాలని తపిస్తున్నా ఈ త్యాగానికి తల వంచి ప్రణమిల్లుతున్నాను. నా గురుదేవులారా, నన్ను దీవించండి. పాశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. పరిణతితో ప్రార్థిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. గురుదేవులారా, నన్ను దీవించండి. నా తల్లిదండ్రుల కలలని సాకారం చేయడానికి నన్ను సానపట్టండి, నన్ను తీర్చిదిద్దండి. నా కుటుంబం యొక్క భవిష్యత్తు మీ ప్రేమ మీదనే ఆధారపడి ఉందని ఈరోజు అర్థం చేసుకుంటున్నాము. ఈరోజు నుంచి ప్రతిరోజు ప్రతి తరగతిని శ్రద్ధగా వింటాను, బాగా చదువుకుంటాను, ఉత్తమ ఫలితాలు సాధిస్తాను. అమ్మా, నానా, గురుదేవులారా, మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను బాగా చదువుతాను, నేను బాగా చదివి తీరుతాను, నేను సాధిస్తాను, అద్భుతంగా సాధిస్తాను, అఖండ విజయంగా సాధిస్తాను. నేను సాధించి తీరుతాను. నేను సాధించాను, నేను సాధించాను, నేను అద్భుతంగా చేశాను. ఎక్కడెక్కడో వాళ్ళందరూ కూడా నువ్వు సాధించిన 550, 560, 570 మార్క్స్ చూసి పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి నీ ఇంటర్వ్యూ తీసుకుంటూ మీ అమ్మా నాన్నలు పొగుడుతూ ఉంటే, మీ కలెక్టర్ గారు మీ డిఈఓ గారు ఆఫీస్కు వెళ్ళి నిలబడ్డప్పుడు అక్కడ వచ్చేటువంటి అభినందనలు అందుకుంటూ ఉంటే, ఇంతకంటే అద్భుతమైనటువంటి ఆనందం ఈ జీవితంలో ఇంకెక్కడ ఉంటుంది? దృష్టి పెట్టండి. ఇది మీ జీవితం, అందమైన జీవితం, అద్భుతమైన జీవితం. మళ్ళీ మళ్ళీ రాదు, ఎక్కడ దొరకదు. ఒక్కసారి చిరిగిపోతే, ఒక్కసారి పడిపోతే మళ్ళీ 10వ తరగతి రావు, మళ్ళీ పాఠశాలకు రావు. ఈ టీచర్ చేతిలో నన్ను జీవితం మారాలి. ఈ 10వ తరగతి పరీక్షల్లోని నీ సత్తా, నీ ప్రజ్ఞ, నీ ప్రతిభ, నీ పాఠవం ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. నీ శక్తి, నీ సామర్థ్యం, నీ స్థితప్రజ్ఞత, నీ దృష్టి, నీ ఏకాగ్రత, నీ శ్రద్ధ నీ ఫలితాల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీ 2 చేతుల్ని కాస్త రబ్ చేసేసి ప్రేమగా మీ ముఖాన్ని తడవండి. మీ టీచర్ల ముఖం చూడండి ఒకసారి. ఆ ప్రసన్నమైనటువంటి టీచర్ల ముఖం చూడండి. ఈ అకాడమిక్ ఇయర్, ఈ 10th క్లాస్ అకాడమిక్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ 550 అబోవ్ ఎవరు స్కోర్ చేస్తారు? 550 అబోవ్ టార్గెట్ ఎవరు పెట్టుకున్నారు? 550 అబోవ్ అందరూ బాయ్స్ లేపిస్తారు. అమ్మాయిలు ఎవరు లేరు? ఓ, ఆ పింక్ షర్ట్ నాన్న, నీ గోల్ ఏంటి బంగారు? ఏమైతావు? హరిలాల్, యు బికమ్ ఏ డాక్టర్. డాక్టర్ హరిలాల్. దేంట్లో డాక్టర్ అవుతావు? మామూలు ఎండి ఫిజిషియన్ అవుతావా, ఏదైనా స్పెషలైజేషన్ చేస్తావు? దేంట్లో చేస్తావు? బోన్స్, బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, దేంట్లో అవుతావు? హార్ట్. గ్రేట్. ఎండి
ಕಾರ್ಡಿಯಾಲಜಿಸ್ಟ್, ಒಂದು ಕಾರ್ಡಿಯಾಲಜಿಸ್ಟ್ ಸೂಪರ್ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್. హ్యాట్స్ ఆఫ్ టు హరిలాల్. నువ్వు తప్పకుండా డాక్టర్ కావాలనుకో. నీ ముందున్నటువంటి ఫ్రెండ్ నువ్వే. ఎస్, పోలీసులో ఏ క్యాడర్లో ఉంటా? ఎస్ఐ అవుతానంటే కానిస్టేబుల్ అవుతా. అంతకంటే నేను హై రేంజ్లో ఉంటానంటే కనీసం సబ్ ఇన్స్పెక్టర్ అని అవుతావు. ట్రై చేస్తావా? ఆ పక్కన బ్లూ షర్ట్ ఆర్మీ, వండర్ఫుల్. ఎప్పుడు వెళ్తావు ఆర్మీకి? చదువుకుని ఆర్మీకి వెళ్తావా? ఎన్డీఏ రాస్తావా? డైరెక్ట్ సోల్జర్గా వెళ్ళిపోతావు. ఎన్డీఏ రాస్తావా? ఎన్డీఏ వెళ్తే మ్యాథ్స్ ఫిజిక్స్ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ లాస్ట్కు ఉన్నటువంటి ఫ్రెండ్, ఎస్, నీ వెనకాల ఉన్నటువంటి ఫ్రెండ్ నువ్వే. వైట్ షర్ట్, 8th క్లాస్ సార్. 8th? నీ గోల్ ఏంటి? నీ గోల్, నీ లక్ష్యం ఏంటి నాన్న? పోలీస్. మీ నాన్న ఏం చేస్తాడు? మేస్త్రి పని చేస్తాడు. అమ్మా మేస్త్రి పని చేస్తాడు. ఎప్పుడైనా అమ్మా నాన్న మాల్ కలిపి సిమెంట్ కలిపి ఎత్తుతున్నప్పుడు డబ్బాలు అందించావా? బరువుందా? బతుకంతా బరువులు మోస్తావా? 10th క్లాస్ వాళ్ళు నువ్వే. ఎస్, నువ్వే. నీ గోల్ మెకానిక్. నువ్వు 10th ఇప్పుడు 9th. నా హరిలాల్, నీ టార్గెటెడ్ మార్క్స్ 590. ఇజ్ ఇట్ షూర్? నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ 570. 550. మీరు అనుకున్నంత ఈజీగా రావు బంగారు. నెంబర్ చెప్పినంత ఈజీగా రావు. ఇప్పటి నుంచి సీరియస్గా ఫోకస్ పెడితే తప్ప ఇక్కడ ముందున్నట్టు. ఎట్లయితే డాక్టర్ బైపీసీ తీసుకుంటే డాక్టర్. 10th మార్క్స్ 590 సార్. నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా? నా దగ్గర 3 అమ్మాయిలు ఉంటారు. ఈరోజు జడేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 10th తర్వాత జడ వేసుకుంటానని చెప్పేసి జుట్టు కత్తిరించేసుకున్నాను. అర్థం చేసుకోండి. మిమ్మల్ని అందరూ జుట్టు కత్తిరించుకోమని కాదు నా ఉద్దేశం. వాళ్ళ అటెన్షన్ గుడ్డల మీద ఉండదు. చదువుకునే వాళ్ళ అటెన్షన్ జుట్టు మీద ఉండదు. కానీ నీ గుడ్డల మీద, నీ జుట్టు మీద నీకు అటెన్షన్ ఉంది. నీకు సబ్జెక్ట్ మీద, నీ గోల్ మీద నీకు అటెన్షన్ ఉందా? ఉంటే నీ జుట్టు, నీ గుడ్డలు 2 మారిపోవాలి. కార్తిక్, నీ టార్గెటెడ్ మార్క్స్ నాన్న 594. 95. అబ్బా శైలజ మేడం, మీ కార్తిక్ ఎలా స్కోర్ చేస్తావు? ఏంటి నీ లక్ష్యం ఏంటి? మా రాజమల్లేశ్వరిని అడుగుతున్నాను. దేంట్లో ఇంజనీర్ అయితే? సాఫ్ట్వేర్ అయితే కూడా అవుట్డేట్ అయిపోతుంది. నువ్వు బాగా అధ్యయనం చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్ చేస్తూ. ఎక్కడ చదువుతావు ఇంజనీరింగ్? యూనివర్సిటీలో చదువుతావు. IIITకి ఎందుకు వెళ్ళకూడదు? IITకి ఎందుకు వెళ్ళకూడదు? NITకి ఎందుకు వెళ్ళకూడదు? JNTకి ఎందుకు వెళ్ళకూడదు? ఫోకస్ పెట్టు కార్తీక్. మీ నాన్న ఏం చేస్తారు? లేదు. అమ్మా ఏం పని చేస్తున్నానా? చేను కాడ పని చేస్తా. నువ్వు బాగా చదువుకుని అమ్మ జీవితాన్ని మారుస్తావా? షూర్. చదువుతావా? కొంచెం ఫోకస్ పెడతా. ఇజ్ ఇట్ షూర్? మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నా. 4 సంవత్సరాల తర్వాత
4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ అమ్మ చేను దగ్గరికి వెళ్ళదు. కంటే ఇలాంటి కొడుకును కన్నావని చెప్పేసి ఊరంతా కూడా మీ అమ్మను అభినందించే స్థాయిలో ఉండదు. కొద్ది మాత్రం ఫోకస్ పెడితే చదువుతావా? నీకు వీలైనప్పుడు విజయానికి మార్గం పుస్తకం చదివే ప్రయత్నించు. మై గాడ్ బ్లెస్ యు. చదువుదామా, సత్తా చూపిద్దామా, విజయానికి మార్గం. అమ్మా నాన్నల గౌరవాన్ని పెంచుదామా, మనమేంటో నిరూపిద్దామా, మన బడి గౌరవాన్ని పెంచుదామా, దుమ్ము లేపే రిజల్ట్ సాధిద్దామా. మీరు సాధించిన రిజల్ట్తో శైలజ మేడం చెప్తున్నాను, ఓపెన్ టాప్ జీప్లో ఎక్కించి సన్మానం చేయించి మహబూబ్ నగర్ టౌన్ దాకా ఊరేగింపుగా మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అది రెడీ? మీరు వెళ్తున్న జీప్ ముందు క్రాకర్స్ పేలుతూ ఉంటాయి, డీజే పెట్టేసి ఉంటుంది, టీచర్లందరూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మీరు మాత్రం పెద్ద విజయం సాధించినట్టుగా చెయ్యూపుతూ, మెడలో దండ ఉంటుంది, ఒంటి మీద శాలువా ఉంటుంది. 570, 590, 580 మార్క్స్, 550 మార్క్స్ స్కోర్ చేస్తే మాత్రం ఆ ప్రోగ్రామ్ చేస్తానంటే నేను యాక్సెప్ట్ చేయను. 560, 570 మార్క్స్తో ట్రిపుల్-ఐటీకి వెళ్ళిపోతావు. 560, 570 మార్క్స్తో నువ్వు డిఆర్డిఏ కార్పొరేట్ కాలేజీకి వెళ్తూ ఉంటాయి. నీకు అమ్మా నాన్న చదివించే పరిస్థితి పేదరికం కారణంగా నీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిపాటి కష్టం పడితే, కొద్దిపాటి ఇష్టంతో కనుక చదవగలుగుతాం. 3-4 లక్షల రూపాయలు పోసి రానటువంటి ఇంటర్మీడియట్ చదువుని అలవోకగా ఆనందంగా నీకు ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది. చదువుదామా? ప్రూవ్ చేసుకుందామా? 10th క్లాస్ అమ్మాయిలు ఒక్కసారి లేచి నిలబడండి. మీరు చెప్పండి నాన్న, మీరు ఒక క్లారిటీ ఇవ్వండి ఒకసారి. ఇప్పుడు 10thలో టీచర్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మీరు కూడా చెప్పండి. కొంచెం మా కింద కూర్చున్న వాళ్ళకి చెవుడు, కింద కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి అన్న, వీళ్ళు చెప్తున్న ఆన్సర్. టీచర్ మ్యాథ్స్ సైన్స్ చెప్పేటప్పుడు అర్థమయ్యి అర్థం కాక అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. మీకు కరెక్టా రాంగ్? ఇప్పుడు చెప్పండి, కింద కూర్చున్న వాళ్ళందరికీ అర్థంగా కావడానికి అడుగుతున్నాను. ఎందుకు అర్థమయ్యి అర్థం కాకుండా తలబట్టుకొని తరగతి గదిలో 10th క్లాస్ వాళ్ళు కూర్చుంటున్నారంటే, వాళ్ళు 7thలో 8thలో 9thలో సరిగ్గా వినని కారణంగా, బేసిక్స్ లేని కారణంగా, కాన్సెప్ట్స్ లేని కారణంగా, ఫౌండేషన్ లేని కారణంగా 10th క్లాస్లో ఇట్లా తలబట్టుకుని ఏడుస్తున్నారు. మే కరెక్ట్ ఆర్ రాంగ్? మీరు చెప్పండి, కరెక్ట్ ఆర్ రాంగ్? వీళ్ళ బాధ, వీళ్ళ కష్టము, వీళ్ళ అవమానము, వీళ్ళ దుఃఖము మీకు రిపీట్ అవ్వద్దంటే 6, 7, 8, 9వ తరగతి వాళ్ళు ఇప్పటి నుంచైనా కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కోసం ప్రయత్నించండి. సీరియస్గా చదివేటువంటి ప్రయత్నించండి. ప్రతిరోజు తరగతికి వచ్చినటువంటి టీచర్ పాఠం చెప్పేటప్పుడు ఎవ్వరి మాటలు వినకండి, టీచర్ వైపే దృష్టి సారించండి. నా వైపు చూడాలి, నా వైపు టీచర్ చూడాలని చెప్పేసేసి టీచర్ యొక్క ప్రేమను పొందేటువంటి ప్రయత్నించండి. మీరు 7thలో 8thలో 9thలో కాన్సెప్ట్స్ నేర్చుకుంటే 10thలో జాయ్ఫుల్గా మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫోకస్ పెడతారా? చదువుతారా? శ్రద్ధగా వింటారా? రోజు బడికి వస్తారా? అప్పుడప్పుడు బడికి వస్తారా? రోజు వస్తారా? నేను రాకపోతే, పక్క ఫ్రెండ్ రాకపోతే, వాడు రావట్లేదని చెప్పేసి ఇంట్లో పడుకుందామా, రాని ఫ్రెండ్ను మోటివేట్ చేద్దామా? వాడిని చూసి మనం పాడేద్దామా, మనల్ని చూసి వాడు బాగేటట్టు ప్రేరణ ఇద్దామా? అద్భుతం, అద్భుతం. మారుదాం. విద్యా సంకల్పం చేశారు. రోజు ఒక మంచి సూక్తిని రాసుకునేటట్టు ప్రయత్నించండి. ఒకరికొకరు ప్రేరేపించుకునే ప్రయత్నించండి. ఒకరిలో ఒకరు స్ఫూర్తిని నింపుకునేటువంటి ప్రయత్నించండి. మంచి మిత్రులతోటి మాత్రమే స్నేహం చేయాలి. నిన్ను డిస్టర్బ్ చేసేవాడిని, నేను అల్లరి చేసేవాడిని, నీ చదువు నాగం చేసేవాడిని, నీ బ్రెయిన్లో లేనిపోని చెత్త మాటల్ని నింపేటువంటి వాడితో వీలైనంత వరకు ఫ్రెండ్షిప్ ఆపేసేయండి. ఎవరు చదువు గురించి మాట్లాడతారో, ఎవరు బడి గురించి మాట్లాడతారో, ఎవరు సబ్జెక్ట్ గురించి మాట్లాడతారో వాళ్ళతో స్నేహం చేయండి. మీరు బాగుపడతారు. ట్రై చేద్దామా? థ్యాంక్ యూ. మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి శైలజ మేడం, మీ టీచర్స్ అందరికీ
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.